నీకు ఆశ్చర్యం, అరే వాడు ఎట్లా ఉండగలుగుతున్నాను, నేను ఎట్లా ఉండలేకపోతున్నాను అంటే అదే నువ్వు పొందింది 25%, వాడు 75% ఉన్నాడు. అందుకే నీవు చేయలేనివి కూడా వాడు చేస్తాడు. క్లియర్గా అర్థమైందా? ఏడ్చేవాళ్ళు అంటారా? ఎంతమందికి అర్థమైంది? చేతులు ఎత్తండి. ఇప్పుడు మనం చూసుకోవాల్సిందేంది? నేను కొంచెముగా దైవాత్మను కలిగి ఉన్నానా, లేకపోతే కనీసం ఒక 60% అన్నా కలిగి ఉన్నానా? అయితే 60% ఫలితాలు నీ దగ్గర ఉంటాయి. 80% కలిగి ఉన్నావా? అయితే 80% ఫలితాలు నీ దగ్గర ఉంటాయి. అంతేకాదు, నువ్వు నింపబడే కొద్దీ ఎలా వచ్చింది పవర్ అంటే, నీ ప్రభావం ఇతరులకు కూడా పాస్ అయింది. ఆ పవర్ ఎలా పనిచేసేదంటే, నీతో సహవాసం చేసేవాళ్ళు, సహజీవనం చేసేవాళ్ళు కూడా మండించబడతా ఉంటారు. నువ్వే 25% ఉంటే